సిటిజన్షిప్ అంశంపై తగ్గేదే లేదంటున్నారు ట్రంప్. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామంటున్నారు. బానిసల పిల్లలకు హక్కులు లభించాలనేదే జన్మతహా పౌరసత్వ లక్షణం అన్న ట్రంప్, అర్హత లేని వాళ్ళు కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇందులో జన్మతహా పౌరసత్వం లభించే హక్కును రద్దు చేయడం కూడా ఒకటి. ఇది వివాదాస్పదం కావడంతో కోర్టు ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బానిసల పిల్లల కోసం తొలినాళ్లలో జన్మతహా పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. బానిసల పిల్లలకు హక్కులు లభించాలనేది ఆ చట్టం యొక్క ముఖ్య లక్ష్యమని చెప్పారు. అంతేగాని ప్రపంచం మొత్తం అమెరికా మీద పడిపోవడానికి కాదని తెలిపారు. ఎంతో మంది అమెరికాకు వస్తున్నారని, అర్హత లేని వాళ్ళు కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని, దీంతో అర్హత లేని వ్యక్తుల పిల్లలకు కూడా అక్కడ పౌరసత్వం లభిస్తోందని చెప్పారు. ఎంతో గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిన జన్మతహా పౌరసత్వ చట్టం దుర్వినియోగం అయిపోతుందని అన్నారు. ఆ విషయంపై తాను సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని అన్నారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే విశ్వాసంతో ఉన్నామని తెలిపారు. మరొక వైపు ఈ చట్ట ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ జన్మతహా పౌరసత్వం లభిస్తుంది. ఈ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీనిపై డెమోక్రట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టులలో 5 వాయిదాలను వేశాయి. వీటిలో సియాటిల్లోని ఫెడరల్ కోర్టు తీర్పును వెలువరించింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. అయినా కానీ తగ్గేదే లేదంటున్నారు ట్రంప్.